పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టు చీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. పార్థిబన్ గారు, ఏదన్నా స్ట్రైట్ ఫార్వర్డ్ మాట్లాడే పార్థిబన్ గారికి ఇండస్ట్రీలో ఎనిమీస్ ఉంటారు. మా ఎనిమీస్ ని స్ట్రైట్ ఫార్వర్డ్ గా లేకపోతే బాగా మాట్లాడాడని మీకు లవ్ చేసే పర్సన్స్ ఉంటారు. ఎప్పుడన్నా ఇబ్బందులు పడ్డారా సార్ దానివల్ల? లేదు, నాకు వెనక ఏం వాళ్ళు మాట్లాడతారో నాకు తెలియదు. నాకు వెనక మోస్ట్ ఆఫ్ ద పీపుల్ దే విల్ అప్రిషియేట్ మై ఫ్రాంక్నెస్. ఓకే, అది అటమా నాకు ఏదైనా ఎనిమిస్ ఉంటట నాకు తెలియలేదు. ఒకసారి రెహమాన్ గారి షోలో ఏదో గొడవ పడి మైక్ ఇసిరేసి అది ఇంత ఏంటి సార్ ఆ ఇన్సిడెంట్ అసలు? నో, అది వచ్చి 2-3 days నిద్ర లేకుండా ఫంక్షన్ కోసం నిండా ట్రై చేసి ఎదినే మిస్ అవ్వకూడదు. బికాస్ రెహమాన్ గారు లాగా ఒక లెజెండ్ స్టేజ్ లో ఉన్నప్పుడు ఒక చిన్న మిస్టేక్ కూడా జరగకూడదు అనేసి ప్లాన్ చేస్తుంది. దాంట్లో ఏదో గొడవ వచ్చేప్పుడు నాకు అవుట్ ఆఫ్ మై కంట్రోల్ ఐ త్రో ద మైక్, బట్ ఇట్ బికమ్ ఏ వైరల్. రెహమాన్ గారు దాన్ని అప్రిషియేట్ చేశారు. ఇదిదా వైరల్ రీజన్, ఇదిదా బెస్ట్ థింగ్ హ్యాపెన్ ఇన్ ద షో. ఐ వాస్ అప్సెట్, అయ్యో ఎందుకు మనం చేసి అనేసి. అతను ఆయన చెప్పినారు ఆ షో పెద్దదిగా బయట వచ్చిందంటే దానికి రీజన్ వచ్చి ఆ మైక్ తిరిగివేసింది. ఇట్ వాస్ నాట్ ప్లాన్డ్. సమ్ టైమ్ గుడ్ థింగ్ హ్యాపెన్స్ బై ఎ బ్యాడ్ థింగ్. అవును, రీసెంట్ గా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారిని కలిశారు. ఏంటి సినిమాలలో అక్కడ చెయ్యాలి, ఆయనతో చెయ్యాలన్న కోరిక, లేకపోతే డిప్యూటీ సీఎం అయ్యారు కాబట్టి ఒక విష్ చేద్దామని వచ్చి కలిశారు అసలుకి? ఈ ఏడాది ఎన్టీ రామారావు గారికి ఏదో ఒక 100th year. నేను ఇప్పుడైతే 2 days బ్యాక్ వీడియో చేశాను. కాట్రగాల్ ప్రసాద్ అనేసి ఒక ప్రొడ్యూసర్, ఆయన వీడియోని చూసేసి, సార్ ఏం సార్ ఇది, ఎన్టీ రామారావు గారితో నిండా క్లోజ్ గా ఉన్న వాళ్ళు కూడా ఎంతో మ్యాటర్స్ చెప్పి ఉంటారు, ఎంతో బ్యూటిఫుల్ గా మీరు మాట్లాడి ఉంటారు ఆ వీడియోలో. అది వీడియో వస్తుంది, ఇప్పుడు చూస్తారు మీరు. నాకు ఎన్టీ రామారావు గారికి నేను తెలియదు. ఆ బజుల్లా రోడ్, హబీబుల్లా రోడ్ లో ఒక బాల్కనీ లాగా ఒకటి ఉంది. అక్కడ నుంచి ఆయన అక్కడ దర్శనం చేస్తారు. అది ఎప్పుడో నేను చూసుంటాను చిన్న బిడ్డగా స్కూల్కి పోయి ఎప్పుడో అంతే నాకు తెలిసిన. ఎప్పుడో షూటింగ్ వాగనీలనో ఏవిఎంలనో నేను షూటింగ్ చూసేటప్పుడు అప్పుడు ఎన్టీ రామారావు గారు షూటింగ్ చూసాను అంతే. దాన్ని బట్టి నేను మాటల ఆ వీడియోని ఇంత చాలా బాగా ఉంది అని చెప్పారు. ఇది ఎందుకు చెప్తా అంటే, ఐఎమ్ వాచింగ్. చిరంజీవి గారు ఇస్ మై వెరీ వెరీ క్లోజ్ ఫ్రెండ్. నేను ఎప్పుడు హైదరాబాద్ వస్తేనే వాళ్ళ ఇంట్లోనే భోజనం. అవునా? ఇప్పుడు యాక్చువల్గా ఆయనతో 100th film కి నాతో స్క్రిప్ట్ నేను డైరెక్షన్ చేసేది అంతే మాట్లాడుతుంది. అవతల సడన్ గా అది చేంజ్ అయింది. అవతల మురుగదాస్ గారు కత్తి ఏదో జరిగింది. సో వెరీ లాంగ్ బ్యాక్ నుంచి నేను ఆయనతో వెరీ క్లోజ్. బట్ పవన్ కళ్యాణ్ గారిని నేను నుంచి డిస్టెంట్లే చూసి ఉంటాను. ఆయన గురించి న్యూస్ లైక్ ఫెయిలియర్స్, లాట్ ఆఫ్ ఫెయిలియర్స్ ఆయన అటెంప్ట్ చేసేది పొలిటికల్ కొంచెం కూడా దానిలో ఏం చెప్తారు దాన్ని డిసప్పాయింట్ అవ్వకుండా అగైన్ అండ్ అగైన్ ఆయన ట్రై చేసేది ఒక దిన ఆయన విన్ చేస్తారు. అదిదా రియల్ సక్సెస్. ఓకే, పాలిటిక్స్ కి వస్తామా, ఏదో ప్రాబ్లం వచ్చింది అని చెప్పేసి బ్యాక్అవుట్ చేయకుండా ఆయన కీప్ ఆన్ ట్రైయింగ్. ఆ హీరోయిజం వచ్చి నాకు నచ్చింది. సో ఐ వాంటెడ్ టు అప్రిషియేట్ హిమ్, దట్స్ ఆల్. నెవర్ బిఫోర్ ఐ మెట్ హిమ్. I just asked his permission through his peer, somebody, like I want to meet him. Just to say congratulations. ఫస్ట్ టైం కలవటం? ఫస్ట్ టైం. చిరంజీవి గారు ఎంత క్లోజ్ అయినా ఫస్ట్ నుంచి ఎప్పుడు నేను రామ్ చరణ్ గారిని అక్కడ చూస్తున్నా, అల్లు అర్జున్ గారిని అక్కడ చూస్తున్నా, వాళ్ళతో మాట్లాడుతున్నా, అన్ని చేస్తున్నా. బట్ ఎప్పుడు నేను పవన్ కళ్యాణ్ గారు అదే మరి నన్ను మరి ఆయన కొంచెం ఓపెన్ గా ఆయనతో లైఫ్ స్టేట్మెంట్స్, ఆయన లైఫ్ కూడా కొంచెం ఓపెన్ బుక్ గా ఉంటుంది. మన కమల్ సార్ లాగా అది ఒక ఓపెన్ బుక్. దాని గురించి అందరిని వాళ్ళు ఏదో కమెంట్ అంతా పెడతారు కదా, అది ఆయనకు నేను కూడా తెలుసు. ఇదేమి ఆయనతో లైఫ్ ని గురించి ఎందుకు పెట్టాలి, పాలిటిక్స్ ను వచ్చినప్పుడు ఎందుకు ఇది చేస్తారు అనేసి. సో ఐ కీప్ ఆన్ వాచింగ్ పవన్ గారు. అతను ఈ పర్మిషన్ అడిగిని ఈవినింగ్ 4 o'clock నాకు 10 minutes టైం ఇచ్చారు. 4 to 4:10. నేను 4 o'clock మీట్ చేసినాను అండి. ఆల్మోస్ట్ 6 hours ఐ వాస్ విత్ హిమ్. 6 hours స్టిల్ 10 o'clock 10 minutes. ఏం మాట్లాడారు 6 hours మీరు? ఆయననే ఎక్కువగా మాట్లాడారు నాతో. ఫస్ట్ ఫిల్మ్ ఆయన ఎట చూసారు ఉదయం థియేటర్ లో. అప్పుడు టికెట్ కొని ఆ క్యూలో నిలిచి ఆయన టికెట్ ఆ పిక్చర్ చూసిన అవతల ఎవరా ఇలాంటి ఒక హీరో అప్పుడు చూసాను సార్ మిమ్మల్ని, దానిలో ఉంటే మిమ్మల్ని ఫాలో చేస్తాను అది ఇది అనేసి నేను ఎక్కువగా మాట్లాడుతాను, ఆయన ఎక్కువగా మాట్లాడాను. ఎప్పుడు నేనే గిఫ్ట్ చేస్తాను ఎక్కడ పోతేనా, నాతో గిఫ్ట్ నిండా స్పెషల్ గా ఉంటుంది, మ్యారేజ్ గిఫ్ట్ వాట్ ఎవర్. అలాంటి నేను ఏదో ఒక గిఫ్ట్ ఏదైనా పోయినా ఆయన అలాంటి ఒక 100 గిఫ్ట్ నాకు ఇస్తారు. సో అట్లా స్టార్ట్ అయింది. 6-6:30 వరకు మాట్లాడితే తర్వాత నేను చెప్తున్నా మీకు షూటింగ్ ఉంది కాదు, ఏం రత్నం గారు షూటింగ్? అవునవును, దే ఆర్ వెయిటింగ్ అంటున్నారు. సరే వెళ్తామా అని మళ్ళీ నేను ఆయనతో పోయి షూటింగ్ చూసి. సో టిల్ 10 o'clock వరకు వీ స్పెండ్ లాట్ ఆఫ్ టైం.
నేను ఒక మంచి స్క్రిప్ట్ రెడీ చేస్తే మనం వర్క్ చేస్తాం సార్ అనేసి ఆయన చెప్పారా? ఆయన చెప్పారు. వావ్. సో అలాంటి ఒక పెద్ద హ్యాపీనెస్ ఆయన యాజ్ అ పర్సన్ ఈస్ అ వెరీ జమ్ ఆఫ్ ఎ పర్సన్. ఓకే, మామూలు విషయం. 6 అవర్స్, మోర్ దెన్ 6 అవర్స్ స్పెండ్ చేయటం. 6 hours. పవన్ గారు అసలుకి కొత్తగా కలిసే వాళ్ళని చాలా కొంచెం షై ఉంటారు కదా, ఆయన ఎక్కువ మాట్లాడలేదు. నేనే అదే మరదా ఫీల్ చేస్తుంటుంది. ఆయన ఒక రిజర్వ్డ్ అనే టైప్ గా ఉంటారు అనేసి, ఆయన మాట్లాడకపోతే నేను అంత మాట్లాడినా, ఆయన ఉడిస్తే నేను మాట్లాడే ఉంటాను. ఇలాంటి మీకు అపాయింట్మెంట్ ఇచ్చిన వ్యక్తి చెప్పారు కదా ఫోన్ చేసి 10 minutes మీ అపాయింట్మెంట్, ఫస్ట్ ఆయన షాక్ అయి ఉంటారు. సో ఇట్ వాస్ ఇంట్రెస్టింగ్. లవబుల్, ఓ లవర్ ని మీట్ చేసేలాగా, లవర్ ని మీట్ చేసేప్పుడు మనకి టైం పోయేదే తెలియదు. అవును, పోయితే ఉండదు డైలాగ్. లవర్స్ ఎప్పుడే కాఫీ షాప్ లో, ఏదో కాఫీ షాప్ లో కూర్చుంది, నువ్వు చెప్పు అరవన్లే, అప్పుడు అంతే. ఓకే, వీళ్ళిద్దరు కాఫీ అట్నే ఉంది, వీళ్ళిద్దరు ఓర్ని తాగుని ఉంటారు. ఓకే. సో ఈ సినిమా కరెక్ట్ కరెక్ట్. సో 2026 ఎక్స్పెక్ట్ చేయొచ్చా మీ ఇద్దరు కాంబినేషన్ లో ఒక మూవీ? అయితే 25 లో కూడా ఎక్స్పెక్ట్ చేయవచ్చు. ఓ, కథ సిద్ధం చేశారా? కథ రెడీగా ఉంది. ఓకే, ఏంటి పాలిటిక్స్ సంబంధించా? నో పాలిటిక్స్ లేదు, రియల్ హీరోయిజం సంబంధం. సెటికల్ గారు ఎలా అనిపించింది ఆయన క్యారెక్టర్? హరహర వీరమల్లే కదా రత్నం గారు. ఆ స్టైల్ ఏ స్టైల్ అంటే, డాన్స్ మాస్టర్ ఏదో ఒక షోబీ మాస్టర్ తెలుసా, షోబీ మాస్టర్ ఏదో ఒక మూమెంట్ చేసి చూపుతారు. ఈయన చూడనే లేదని ఊరిగా ఈయన పోయి రజనీ గారి లాగా ఈయన వేరేదో ఇటు చేస్తారు. ఆ మూమెంటే చేయకుండా వేరేదో చేస్తారు, అందరూ క్లాప్ చేస్తారు. యాక్చువల్గా అది బాగుంది. ఓకే. సో ఆయనకని ఒక తని స్టైల్ ఉంది కదా, దాన్ని నేను చూసి రెస్పెక్ట్ చేస్తారు అందరూ కూడా. అది అందరికి తెలుసు. మీరు నన్ను అప్రిషియేట్ చేస్తా అంటే ఫస్ట్ నాకే తెలుసు నా దగ్గర ఉండే క్వాలిటీ. అవును, అలాగా ఆయనకు తెలుసు మనం చేసేది స్టైల్, ఈ స్టైల్ ని పీపుల్ అప్రిషియేట్ చేస్తారని తెలిసిదానే చేస్తారు. ఓకే. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి.